వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఈరోజు మధ్యాహ్నం ఒడిశాలోని రూర్కేలాలో ఒక విమాన ప్రమాదం జరిగింది. ఇండియా వన్ ఎయిర్కు చెందినటువంటి చార్టర్డ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాలతో సుమారు 17 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలిపోయింది. భువనేశ్వర్కి ప్రయాణిస్తున్నటువంటి ఈ విమానంలో పైలట్తో సహా 9 మంది ఉన్నారు. అదృష్టశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడటంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఇండియా వన్ ఎయిర్ యాజమాన్యానికి చెందినటువంటి 9 సీట్ల చిన్న చార్టర్డ్ విమానం రూర్కేలా ఎయిర్పోర్ట్ నుంచి రన్వే మీద దూసుకెళ్ళింది. సరిగ్గా 17 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేసరికి విమానం ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది, అదుపు తప్పింది. పైలట్ విమానాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు, అయినా సరే ఫలితం లేకుండా పోయింది. చివరకు అది జనావాసాలకు దూరంగా ఒక మైదాన ప్రాంతంలో కూలిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే జనావాసాల మీద కూలడంతో ఒక్కసారిగా ఏదైనా బిల్డింగ్ మీద కూడితే రాపిడి జరిగి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది, మంటలు వచ్చి ఉండేవి. కానీ ఒక మైదాన ప్రాంతంలో ఇది కూలటంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఈ విమానంలో మొత్తం 9 మంది ఆ సమయంలో ఉన్నారు, ప్రయాణిస్తున్నారు. విమానం కూలిన తర్వాత ఆ కూలిన తీవ్రతకు అది నుజ్జునుజ్జైంది ముందు భాగం అంతా కూడా. లోపల ఉన్న ప్రయాణికులకి తీవ్ర గాయాలయ్యాయి తప్ప ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి కొద్దిగా ఎంతో కొంత కంట్రోల్ చేసి మైదాన ప్రాంతం మీద కిందకి దింపినటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఆ తీవ్రత అనేది తగ్గిందని చెప్పాలి. సో సురక్షితంగా దాన్ని దించే ప్రయత్నం అతను శాయశక్తుల ప్రయత్నం చేసేసరికి ఆ మోతాదులన్న ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి ఉంది. విమానం కూలినటువంటి శబ్దం వినగానే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగింది, ఏదో పడిపోయిందని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే వచ్చి చూస్తే భారీగా పొగలు కమ్ముకుంటున్నటువంటి దృశ్యం కనిపించింది. అసలు ఏం జరిగింది అన్నది కూడా ఎవరికి అంతుపట్టనటువంటి పరిస్థితి ఉంది. కానీ వెంటనే తేరుకొని ధైర్యంగా విమానం దగ్గరికి వెళ్ళారు. శిథిలాల మధ్యలో వాళ్ళు చిక్కుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 9 మందిని, అక్కడ ఉన్నటువంటి పైలట్ని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది పరిస్థితి కూడా బాగానే ఉంది, నిలకడగానే వాళ్ళ ఆరోగ్యం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. కానీ జనావాసాల మీద కూలి ఉంటే దాని తీవ్రత ఇంకా పెరుగుండేది. అందులో ఉన్నటువంటి ఏదైతే ఆ లిక్విడ్ ఏదైతే ఉందో, ఫ్యూయల్ ఏదైతే ఉందో అది మండితే కనుక వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉండేది. కానీ అలా జరగకపోవడంతో అక్కడున్న స్థానికులు, అందులో ఉన్నవాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఉటవుటిన గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళారు.